నూను కుమారుడైన యెహోషువ వేగిలో వారైన ఇద్దరు మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును, ముఖ్యముగా యెరికోను చూడడైన వారితో చెప్పి షిత్తీము నద్దు నుండి వారిని రహస్యముగా పంపింది. వారు వెళ్లి రాహాబు అనే ఒక వేశ్య వెంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలకు తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటినీ వేగు చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడుండి వచ్చిరో నేనెరుగను. చీకటి పడుచుండగా గౌని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేనెరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితరా పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరు